హై వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 39. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రెడీగా ఉండు అని చెప్పి వీరిని కారులో వెళ్ళిపోగా అతను కనుమరుగయ్యే వరకు చూసిన అన్వి లోతుగా నిట్టూరుస్తూ ఇంట్లోకి నడిచింది. ఇక్కడ ప్రీష బాల్కనీలో నిలబడి ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ ఉంది. అతను ఎలా ఉన్నాడు? స్పృహ వచ్చిందా లేదా తెలుసుకోవడం ఎలా? తెలుసుకుంటే కానీ ప్రశాంతత ఉండదు అని ఆలోచిస్తూ డోర్ తీసుకుని బయటకు వచ్చింది. కిందకు చూస్తే నాగవల్లి కాళీతో పాటు తమ మనుషులున్నారు. సర్వెంట్స్ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఎవరిని అడగాలి అని అనుకుంటూ కిందకొచ్చేసరికి శేషు స్టెప్స్ పక్కనే సోఫాలో కూర్చొని కనిపించాడు. అతని వైపు చూసిన ప్రీష అతను ఆమె వైపు చూడగానే చూపు తిప్పుకొని చుట్టూ చూస్తూ ఉంది. శేషు లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఏమైనా కావాలా మేడం? డిన్నర్ చేస్తారా? రెడీ అయింది, వెళ్ళి చేయండి అని అన్నాడు. ఓకే అంటూ దేవ గురించి అడగడానికి సంకోచిస్తూ ముందుకు వెళ్ళబోయిందల్లా ఆగి శేషు వైపు చూసి, అతను ఎలా ఉన్నాడు? క్రిటికల్ కండిషన్ అన్నారు కదా అని అడిగింది. శేషు ఆశ్చర్యంగా చూస్తూ, దేవబాయ మేడం స్పృహలోకి వచ్చాడు, ప్రాణాపాయం ఏం లేదని చెప్పారు డాక్టర్స్. ఆ మాట వినగానే ప్రీష రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది. ఎందుకో తెలియదు, అతను సేఫ్గా ఉన్నాడంటే ప్రీష మనసుకు ఎంతో నిశ్చింతగా హ్యాపీగా అనిపించింది. 3 రోజులుగా తన గుండెల్లో మోస్తున్న భారమంతా ఒక్కసారిగా దిగిపోయినట్టుగా అనిపించింది. ఆమె మొహంలోని రిలీఫ్ ఫీలింగ్ శేషు దృష్టిని దాటిపోలేదు. అతను వింతగా చూస్తుండడం గమనించిన ప్రీష వెంటనే మొహంలో ఏ భావం లేకుండా చూస్తూ, అలాగా, ఓకే, తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష ఎప్పటికైనా తప్పదు. బై గాడ్ గ్రేస్ బతికాడు, ఇకనైనా తప్పులు చేయకుండా మంచిగా బ్రతకమను అని కోపంగా చెప్పి అక్కడి నుండి డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. శేషు చిన్నగా నిట్టూరుస్తూ సోఫాలో కూర్చున్నాడు. ప్రీష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంది. నాగవల్లి ఆమెను గమనించిన తనకున్న తలనొప్పులకు ఆమెను పట్టించుకునే స్థితిలో లేదు. కాసేపటికి ఇంట్లోకొచ్చిన విధ్వంస్ తింటున్న ప్రీషాని చూసి తన దగ్గరికి వెళ్ళాడు. దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయి తింటున్న ప్రీష విధ్వంస్ పిలుపుకి ఉలిక్కిపడి చూసింది. అలసిన మొహం, రేగిన జుట్టు, పై 3 బటన్స్ ఊడిపోయి చిందర వందరగా ఉన్న షర్ట్, పిచ్చివాడిలా కనిపించాడు ప్రీషకి. ఏం ఆలోచిస్తున్నావు అంతగా? నా గురించేనా అని అన్నాడు అదోలా నవ్వుతూ. నీ గురించి ఎవరు ఆలోచిస్తారు అని లోపల తిట్టుకుంటూ బలవంతంగా నవ్వుతూ అవును అన్నట్టుగా చిన్నగా తలూపింది. విధ్వంస్ నవ్వి, చాలా అలసిపోయాను, స్నానం చేసి వస్తాను, ఇక్కడే ఉండు, నువ్వే నాకు తెరిపించాలి అని కన్నుగీటి విధ్వంస్ పైకి వెళ్ళిపోగా ప్రీష అసహనంగా చూస్తూ లోపల తిట్టుకుంటూ ఉంది. ఇదంతా అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తున్న ఇందు కంటపడి ఆమె మొహం మాడిపోయింది. ఇది నిజంగానే ఏదో మాయ చేసింది, మాయలేడి అని మండిపోతూ వచ్చి ప్రీష ఎదురుగా కూర్చొని తన మీదున్న కోపాన్ని, జెలసీని ఫుడ్ మీద చూపిస్తూ నోట్లో కుక్కేస్తుంది. ప్రీష తనని పట్టించుకోకుండా తింటూ ఉంది. తను తినడం ముగించేసరికి విద్వం స్నానం చేసి కిందకొచ్చేశాడు. ప్రీషాని చిరునవ్వుతో చూస్తూ తన పక్కకు వెళ్ళి కూర్చొని తినిపించు అని అన్నాడు. ఇందుకి మెంటలెక్కుతుంటే అక్కడ ఉండలేక లేచి వెళ్ళిపోయింది. ప్రీష ఇష్టంగానే ప్లేట్లో భోజనం వడ్డించి అతనికి తినిపిస్తూ ఉంటే ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటున్నాడు విధ్వంస్. నేను చాలా మిస్ అయ్యాను, నీతో ఎంతో హ్యాపీగా సమయం గడుపుదామనుకున్నాను, కానీ ఒకడు నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. వాడి కథ ముగిస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు. నువ్వేం ఫీల్ అవ్వకు, త్వరలోనే అంత సెట్ అవుతుంది అని విధ్వంస్ చెప్తుంటే మౌనంగా వింటూ తినిపిస్తూ ఉంది. విధ్వంస్ తినడం ముగించి, థ్యాంక్స్ ఏంజెల్, మళ్ళీ వెళ్ళాలి, నువ్వు జాగ్రత్త అని చెప్పి ఆమె తల మీద ముద్దు పెట్టి హడావిడిగా వెళ్ళిపోయాడు. కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతూ తినిపించిన తన హ్యాండ్ వైపు వికారంగా చూసి హ్యాండ్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళింది ప్రీష. మధ్యరాత్రి దాటుతుండగా మత్తుగా కళ్ళు తెరిచాడు దేవ. మిత్ర బలవంతంగా నిద్ర ఆపుకుంటూ తన పక్కన చైర్లో కూర్చుని ఉన్నాడు. మిత్ర, దేవ పిలుపుకి ఉలిక్కిపడి చూసిన మిత్ర, బాయ్ ఏమైనా కావాలా? ఏదైనా ఇబ్బందిగా ఉందా? డాక్టర్ని పిలవాలా అని అడిగాడు. అవును, ఇబ్బందిగా ఉంది. నువ్వు అలా చైర్లో నిద్ర లేకుండా కూర్చోడు. దేవ మాటలకు చిన్నగా నవ్వాడు మిత్ర. పడుకోమని చెప్పాను కదా, 3 రోజుల నుండి నిద్ర లేకుండా ఉన్నావు. ఇలా అయిపోయావు చూడు, పేషెంట్లా ఉన్నావు. నన్ను చూసుకోవడానికి ఇమ్రాన్ వినయ్ ఉన్నారు కదా, నువ్వు పడుకో అని అన్నాడు. లేదు మాయ్,
నీ విషయంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోలేను. నీకంత భయం ఉంటే నా పక్కనే పడుకో. నేను కాస్త కదిలినా నీకు తెలుస్తుంది కదా, రా అంటూ పక్కకు జరిగాడు. బాయ్, నేను చెప్తున్నాను కదా, పడుకో. దేవ గట్టిగా అనేసరికి వెళ్ళి పక్కన పడుకున్నాడు మిత్ర. కాసేపటికి ప్రీష బ్లడ్ ఇచ్చిన విషయం గుర్తొచ్చింది దేవాకి. అవును మిత్ర, ప్రీషాది నాది సేమ్ బ్లడ్ అని నీకెలా తెలిసింది? తననెందుకు అడిగావు నువ్వు అని అడిగాడు. మిత్ర అతని వైపు తిరిగి, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? నేనేం అడగలేదు, ఆమెని చెప్పింది. దేవ ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఎక్కడ ట్రై చేసినా బ్లడ్ దొరకలేదు. నువ్వు బ్లడ్ ఇచ్చే ఎన్జిఓ గుర్తొచ్చింది. వాళ్ళని కాంటాక్ట్ అవుదామని ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కోసం ఇంటికి వెళ్ళి నీ రూమ్లో వెతుకుతుంటే ప్రీషా వచ్చింది. నీ గురించి అడిగింది. నీకు ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి, దానికోసం వెళ్తున్నానని చెప్పాను. వెంటనే నా బ్లడ్ గ్రూప్ కూడా అదే, నేను ఇస్తాను అంది. దేవ నమ్మలేనట్లుగా చూశాడు. ఎవరూ చూడకుండా సీక్రెట్గా తనని తీసుకొచ్చి ఇక్కడంతా మేనేజ్ చేసి బ్లడ్ ఇచ్చే ఏర్పాటు చేశాను. తనంత రిస్క్ తీసుకొని నీకు బ్లడ్ ఇస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాయ్. ఎంత మంచి మనసున్న అమ్మాయో అని అన్నాడు మిత్ర. దేవ మౌనంగా ఉండిపోయాడు. అందుకే ఆ అమ్మాయి నా వదినగా రావాలని కోరుకుంటున్నాను అంటూ దేవ ఇచ్చిన షార్ప్ లుక్కి సైలెంట్ అయ్యాడు మిత్ర. నువ్వు మళ్ళీ మొదలుపెట్టకు, ప్రశాంతంగా పడుకునివ్వు అంటూ కళ్ళు మూసుకున్నాడు దేవ. మిత్ర ఉఫ్ అనుకుని తనలో తాను చిన్నగా నవ్వుకొని దేవపై చేయి వేసి నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం అన్వి కాలేజ్కి వెళ్లేందుకు రెడీ అయి రూమ్లో నుండి బయటకొచ్చింది. జీన్స్ వైట్ షర్ట్ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని సింపుల్ మేకప్తో క్యూట్గా ఉంది. కాలేజ్కి టైం అవుతుందని హడావిడిగా వస్తున్న అన్వి చూపు హాల్లో సోఫాలో కూర్చున్న వీరేన్పై పడింది. తెలియకుండానే తన అడుగులు ఆగిపోయాయి. గ్రే కలర్ ఫార్మల్ సూట్లో హుందాగా ఉన్న వీరేన్ టీ తాగుతూ సుమిత్రతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. చాలా రోజుల తర్వాత అతని నవ్వు చూస్తుంది తను. నవ్వుతున్న అతన్ని చూడగానే అన్వి గుండెల్లో ఏదో కొత్త భావన అలజడి రేపింది. ఆ భావనకు అర్థమేమిటో ఆమెకే తెలియలేదు. క్షణం పాటు అలాగే అతన్ని చూస్తూ నిలిచిపోయింది. తర్వాత తేరుకుని తల విదిలించి సుమిత్ర వైపు చూసింది. ఆమెను చూడగానే అన్వి గుండెల్లో భావోద్వేగం ఉప్పొంగింది. కళ్ళలో నీళ్లు తిరిగి ఒక కన్నీటి చుక్క మెల్లిగా ఆమె చెంపపై నుంచి జారిపోయింది. ఎన్నో రోజుల తర్వాత ఈరోజు సుమిత్ర మనస్ఫూర్తిగా నవ్వుతుంది. ప్రీషా వెళ్ళిపోయినప్పటి నుంచి ఆమె మొహంలో చిరునవ్వు మాయమైంది. కానీ ఈరోజు వీరేన్ ఏదో చెప్తుంటే నవ్వుతూ ఉంది. ఆ దృశ్యం అన్వికి ప్రపంచంలోని అమూల్యమైన కానుకలా అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత ఆ ఇంటి గుమ్మాన్ని మళ్ళీ ఒక చిరునవ్వు తట్టింది. అప్పుడే వీరేన్ చూపు అన్విపై పడింది. వెంటనే అన్వి తన కళ్ళలోని కన్నీళ్ళని తుడుచుకొని చిన్న చిరునవ్వుతో వాళ్ళ దగ్గరకొచ్చింది. అమ్మా అని మెల్లిగా పిలిచింది. సుమిత్ర వెంటనే ఆమె వైపు తిరిగి ప్రేమగా నవ్వింది. అరే అన్వి, వచ్చావా అంటూ వీరేన్ వైపు చూపిస్తూ, ఇతను ప్రీషా ఫ్రెండ్, ఎంత బాగా మాట్లాడుతాడో తెలుసా? ప్రీషా ఆఫీస్లో చేసిన అల్లరంతా నాకు చెప్తున్నాడు. పిచ్చిగా మాట్లాడాడని ఎవరో అబ్బాయిని కొట్టేసిందట. ఎంతైనా నా ప్రీషాకి ధైర్యం ఎక్కువే, నాన్నలాగా. ఆమె మాటలకు బాధగా వీరేన్ వైపు చూసింది అన్వి. వీరేన్ చిన్నగా నవ్వుతూ కల్లార్పాడు భరోసాగా. అన్వి చిన్నగా నవ్వి, అమ్మా బాయ్, నాకు కాలేజ్కి లేట్ అవుతుంది, నేను వెళ్తాను. నువ్వు టైంకి తిని మందులు వేసుకో. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పిన సుమిత్ర వెంటనే వీరేన్ వైపు తిరిగింది. బాబు, మా ప్రీషాకి చెప్పు, పని అయిపోగానే త్వరగా ఇంటికి రమ్మని. చాలా రోజులైంది, దాన్ని చాలా మిస్ అవుతున్నాను. మీ బాస్ కూడా నా కూతురుతో చాలా పని చేస్తున్నాడేమో, కాస్త త్వరగా పంపని చెప్పు అని అంది. సుమిత్ర మాటలు విన్న అన్వి కళ్ళలు కన్నీళ్లు ఆగలేదు. కొన్ని రోజుల ముందు జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఆమెకు. కూతురు అదృశ్యం, భర్త మరణం సుమిత్రని తీవ్రమైన షాక్కి గురిచేసింది. అది ఆమె మైండ్పై చాలా ఎఫెక్ట్ పడి ఆమె జ్ఞాపక శక్తి క్రమంగా దెబ్బతింది. కొన్ని రోజుల ముందు మార్నింగ్ నిద్రలేచి ప్రీషా ఎక్కడికి వెళ్ళింది, కనిపించట్లేదు అని అడిగింది సుమిత్ర. తల్లి మాటలు విని షాక్తో పాటు ఆందోళన చెందిన అన్వి ప్రాజెక్ట్ పని మీద చెన్నై వెళ్ళిందమ్మా అని అబద్ధం చెప్పేసి వెంటనే వీరేన్కి కాల్ చేసి ఇద్దరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. షాక్ వల్ల షార్ట్ టర్మ్ మెమరీ లాస్ జరిగిందని, కొంతకాలం తర్వాత మళ్ళీ మామూలు స్థితికి వస్తుందని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇద్దరు. అందుకే ప్రీషా వర్క్ మీద వెళ్ళిందని మాత్రమే సుమిత్ర అనుకుంటుంది. ఆ నిజం గుర్తుండకపోవడమే ఆమెకిప్పుడు ఓదార్పుగా మారింది. అన్వి మౌనంగా వీరేన్ వైపు చూస్తుంటే ఆమె చూపులోని బాధను అర్థం చేసుకున్న వీరేన్ తన ఎమోషన్స్ని దాచుకుంటూ చిరునవ్వు నవ్వాడు. ఓకే ఆంటీ, అక్కడ వర్క్ కొన్ని రోజులు పూర్తవుతుంది. పూర్తయ్యాక
నేను వెళ్ళి ప్రీషాని తీసుకొని వస్తాను అని చెప్పాడు. అలాగే బాబు, కనీసం ఫోన్ అయినా చేయమను. అలాగే ఆంటీ, బాయ్ అని చెప్పి వీరేన్ ముందు నడవగా సుమిత్రకి బాయ్ చెప్పి వీరేన్తో కలిసి బయటకు వచ్చింది అన్వి. గేట్ దాటగానే ఆమె చూపు ఎదురుగా నిలబడి ఉన్న కాలనీ వాళ్ళపై పడింది. వాళ్ళంతా ఆమెని చూస్తున్నారు. కొంతమంది వింతగా, మరికొందరు చులకనగా, ఇంకొందరు ఒకరి చెవిలో ఒకరు ఏదో చెప్పుకుంటూ ఆమె వైపు చూసి వెక్కిరిస్తున్నట్టుగా నవ్వుతున్నారు. ఆ చూపులు తట్టుకోలేక అన్వి అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. తెలియకుండానే తన బ్యాగ్ని గట్టిగా పట్టుకుంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇలాంటి చూపులు, ఇలాంటి మాటలు ఈ మధ్య ఆమె జీవితంలో భాగమైపోయాయి. ఈరోజు కూడా వీరేన్తో కలిసి బయటికి రావడాన్ని చూసి రేపటి నుంచి తన గురించి ఎలాంటి రూమర్స్ పుట్టిస్తారో ఆమెకు ముందే అర్థమైంది. ఆలోచిస్తే ఆమెకు నవ్వొచ్చింది, బాధ కూడా కలిగింది. ఒకప్పుడు ఆమె నాన్న బ్రతుకున్నప్పుడు ఇదే మనుషులు ఆయనను పొగడకుండా ఉండేవారు కాదు. ఆ కుటుంబం ఎంత గొప్పది, ఆ ఇంటి అమ్మాయిలు ఎంత సంస్కారవంతులు అని చెప్పేవాళ్ళే. ఈరోజు మాత్రం వాళ్ళ గురించి చెడుగా మాట్లాడే ఒక అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఆ ఆలోచనతో అన్వి అలాగే నిలబడిపోయింది. ఇక కారు దగ్గరికి వెళ్ళిన వీరే ఆమె రాకపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఆమె అలాగే నిలబడి ఉండడు. కళ్ళలో కన్నీళ్లు కనిపించడం చూసి అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఇప్పటివరకు బాగానే ఉంది, ఒకసారిగా ఏమైంది అని అనుకుంటూ ఆమె చూపు ఎటు ఉందో గమనించి అటువైపు చూశాడు. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళ చూపులు చూసిన క్షణమే అతని మొహం సీరియస్గా మారిపోయింది. ఏమీ మాట్లాడకుండా అన్వి దగ్గరకొచ్చాడు. ఆమె చేయి మెల్లిగా పట్టుకుని కార్ దగ్గరికి తీసుకెళ్లి మరో చేత్తో కార్ డోర్ తెరిచి కూర్చో అని అన్నాడు. అన్వి సంకోచంగా అతని వైపు చూసింది. వీరేన్, నేను ఒంటరిగానే వెళ్తాను. నా కోసం మీరు అనవసరంగా ఇబ్బంది పడుతున్నారు. అన్వి, ముందు కార్లో కూర్చో. వీరేన్ ప్రశాంతంగానే చూస్తూ అన్నాడు. కానీ నో ఆర్గ్యుమెంట్స్ అన్వి, గెట్ ఇన్ ద కార్ గంభీరమైన స్వరంతో అన్నాడు. ఒకసారి నేను చెప్పేది వినండి అన్వి మెల్లిగా అంది. వీరేన్ చిన్నగా నిట్టూర్చి, నువ్వు మర్యాదగా కారులో కూర్చోకపోతే నేను బలవంతంగా కూర్చోబెట్టాల్సి వస్తుంది అని అన్నాడు. అన్వి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా కారులో కూర్చుంది. వీరేన్ అక్కడున్న వాళ్ళందరి వైపు ఒకసారి చూసి డోర్ క్లోజ్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని రయ్యిన ముందుకు దూకించాడు. కొద్ది దూరం వెళ్ళాక, అన్వి, ఒక విషయం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు అని అన్నాడు వీరేన్ రోడ్డు వైపు చూస్తూనే. అన్వి అయోమయంగా అతని వైపు చూస్తుంది. ఏమైంది? వీరేన్ లోతుగా ఊపిరి తీసుకుని, ప్రీషా తన లైఫ్లో ఎన్నో మాటలను ఫేస్ చేసింది, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. వాళ్ళ మాటలను పట్టించుకుని ఉండుంటే ఈరోజు ఆమె ఈ స్థాయికి చేరుకునేది కాదు. అదే విషయం నీకు చెప్తున్నాను. నీ తప్పు లేకపోయినా ఈ ప్రపంచం నిందిస్తూనే ఉంటుంది. నిన్ను వెనక్కి లాగడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది అని అన్నాడు. అన్వి విడ్డా నుండి బయటికి చూస్తూ, నాకు తెలుసు, కానీ వాటిని భరించడం అంత ఈజీ కాదు. ఆ చూపులు, ఆ మాటలు ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆమె గొంతు వణికింది. కళ్ళలో మళ్ళీ నీళ్లు తిరిగాయి. చాలా బాధగా ఉంటుంది వీరేన్, అయినా నెమ్మదిగా అలవాటు పడిపోతాను. వీరేన్ ఒకసారి ఆమె వైపు చూసి మళ్ళీ రోడ్డుపై దృష్టి పెట్టాడు. అవసరం లేదు, నువ్వు దేనికి అలవాటు పడాల్సిన అవసరం లేదు. ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో, నీ గురించి జడ్జ్ చేసే రైట్ ఎవరికీ లేదు. ఎవరిని నీ జీవితంపై, నీ మనసుపై అంత అధికారం చెలాయించనివ్వకు. అతని మాటలు విన్నాను. తల తిప్పి అతని వైపు ఒకసారి చూసి ముందుకు చూసింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత వీరేన్ అని చిన్నగా పిలిచింది. నేను ఒక విషయం అడగాల? అన్వి చిన్నగా నవ్వుతూ, నిజంగానే నన్ను బలవంతంగా కారులో ఎక్కించేవారా? వీరేన్ చిరునవ్వు నవ్వాడు. అస్సలు కాదు, అలాంటి పని నేను ఎప్పటికీ చేయను. ముఖ్యంగా నీ పర్మిషన్ లేకుండా అయితే అస్సలు చేయను. అతని సమాధానం విన్న అన్వి పెదవులపై చిరునవ్వు చేరింది. ఆమె చూపంతా అతని మొహంపైనే నిలిచిపోయింది. అది గమనించిన వీరేన్ కనుబొమ్మలెత్తి, ఏమైంది, అలా ఎందుకు చూస్తున్నావు అని అడిగాడు. ఎవరైనా నీకు చెప్పారా? అన్వి మాటలకు ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు వీరేన్. అన్వి చిరునవ్వుతో చూస్తూ, నవ్వుతున్నప్పుడు నువ్వు చాలా బాగుంటావు అని అంది. ఆ మాటకు వీరేన్ ఒక క్షణం ఆమె వైపు చూసి మళ్ళీ రోడ్డుపై చూపు నిలిపాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మళ్ళీ మౌనం అలుముకుంది. కొద్దిసేపటి తర్వాత, అక్కని చాలా ప్రేమించేవాడివి కదా? అన్వి మెల్లిగా అడిగింది. ప్రీష పేరు వినగానే వీరేన్ మొహం బాధగా మారింది. బాధతో చిన్నగా నవ్వుకుంటూ, ప్రేమించేవాణ్ణి కాదు, ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. టిల్ మై లాస్ట్ బ్రెత్ ప్రేమిస్తూనే ఉంటాను అని అన్నాడు. అతని కళ్ళలో కనిపించిన ఆ ప్రేమని చూసి అన్వి ఇంకేమీ మాట్లాడలేదు.
కాసేపటి తర్వాత కారు ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ముందు ఆగింది. అన్వి అయోమయంగా అతని వైపు చూసి, ఇది మీ ఆఫీస్ కదా, నేను కాలేజ్కి వెళ్ళాలి అని అంది. వీరేన్ సీట్ బెల్ట్ తీసేస్తూ ముందు దిగు అని అన్నాడు. అన్వి ప్రశాంతకంగా చూస్తూ కారు దిగి అతని వెంట లోపలికి నడిచింది. రిసెప్షన్ దగ్గర తనిష్క వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. మనోహర్ సార్ స్వయంగా అన్వి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారని తెలిసి ఆమె కొంచెం టెన్షన్గా ఉంది. అన్విని చూడగానే నవ్వుతూ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్న తనిష్క, పద ఇంటర్వ్యూ టైం అయింది అంది తనని వదులుతూ. ఇంటర్వ్యూనా? ఆశ్చర్యంగా ఇద్దరి వైపు చూసింది అన్వి. అవును, ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఉంది. వీరేన్ మనోహర్ సార్తో మాట్లాడేశారు. టెన్షన్ పడకుండా ఇంటర్వ్యూ ఇవ్వు అని అంది. అన్వి చిన్నగా తలూపి వీరేన్ వైపు కృతజ్ఞతగా చూసి వాళ్ళతో పాటు కదిలింది. తనకి ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంటర్వ్యూ రూమ్కి పంపించి ఇద్దరూ బయట వెయిట్ చేసాగారు. వీరేన్ చైర్లో కూర్చుని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఎదురు చూస్తూ ఉండగా తనిష్క మాత్రం అటూ ఇటూ నడుస్తూ ఉంది. కాసేపటి తర్వాత ఇంటర్వ్యూ రూమ్ డోర్ తెరుచుకుంది. అన్వి బయటకొచ్చింది. ఆమె మొహంలో ఎలాంటి భావము కనిపించలేదు. వెంటనే తనిష్క, వీరేన్ ఇద్దరూ ఆమె దగ్గరకొచ్చారు. ఏమైంది? ఎలా జరిగింది ఇంటర్వ్యూ అని తనిష్క ఆతృతగా అడిగింది. అన్వి ఏం మాట్లాడకుండా అలాగే బ్లాంక్గా చూస్తూ ఉంటే ఆమె మొహం చూసి తనిష్క ఆమెను రిజెక్ట్ చేశారని అనుకుంది. వెంటనే అన్వి భుజంపై చేయి వేసి, పర్లేదన్వి, బాధపడకు, దీనికంటే మంచి కంపెనీలో నీకు జాబ్ దొరుకుతుంది. వీరేన్ ఉన్నాడు కదా, అన్నీ చూసుకుంటాడు అంటూ నవ్వుతూ వీరేన్ భుజం మీద మెల్లిగా కొట్టింది. అంతలోని నేను సెలెక్ట్ అయ్యాను అని అన్వి వాయిస్ వినిపించేసరికి వీరేన్ అన్వి వైపు చూసి, ఇప్పుడు నువ్వేమన్నా అని అడిగాడు. అన్వి ఇక నవ్వు ఆపుకోలేక, నేను సెలెక్ట్ అయ్యాను అని అంది. ఇద్దరూ ఒకేసారి ఆశ్చర్యపోయారు. తనిష్క వెంటనే అన్విని గట్టిగా హత్తుకుంది. నన్ను ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? చివరికి గుడ్ న్యూస్ చెప్పావు. ఇక మనం ముగ్గురం ఒకే కంపెనీలో కలిసి పనిచేస్తాం అంటూ ఆనందంతో గెంతులేసింది. వాళ్ళిద్దరినీ చూసి వీరేన్ హ్యాపీగా నవ్వాడు. తనిష్క వదలగా వీరేన్ వైపు చూసిన అన్వి, థ్యాంక్ యూ సో మచ్ ఉద్వేగంగా అంటూ అతని హక్ చేసుకుంది. వీరేన్ ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు. అన్వి దూరం జరగ్గా ఆమె వైపు చూస్తూ, ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఇచ్చారు అని అడిగాడు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్. గుడ్, కష్టపడి పని చేస్తే నీకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అన్నాడు వీరేన్. అన్వి మాత్రం సంకోచంగా, కానీ ఒక ప్రాబ్లం ఉంది అని అంది. ఇద్దరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. నాకు సీనియర్ అకౌంటెంట్గా జాబ్ ఇచ్చారు. ఏంటి? వాట్? వీరేన్, తనిష్క ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఫస్ట్ టైం జాబ్కి జాయిన్ అవుతున్న అమ్మాయికి డైరెక్ట్గా సీనియర్ అకౌంటెంట్ పోస్టా? ఇద్దరూ అస్సలు నమ్మలేకపోయారు. తనిష్క వెంటనే వీరేన్ వైపు తిరిగి, వీరేన్, నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడువో నాకు ఇప్పుడే తెలిసింది. నార్మల్ జాబ్ అనుకున్నాను, ఏకంగా సీనియర్ అకౌంటెంట్ పోస్టా అంటూ ఆట పట్టించింది. వీరేన్ తల అడ్డంగా ఊపాడు. అలా ఏం లేదు, ఐఎమ్ ఆల్సో సర్ప్రైజ్డ్ అని ఆలోచిస్తూ, మేబీ మనోహర్ సార్ అన్వి నాలెడ్జ్ని చూసి ఈ డెసిషన్ తీసుకుని ఉంటారు అని అన్నాడు. తనిష్క నవ్వుతూ, ఏదైనా సరే చివరికి మంచి జాబ్ వచ్చింది కదా, ఇక సెలబ్రేట్ చేసుకుందాం అని అంది. అన్వి చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళింది. వీరేన్ మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉండిపోయాడు. గ్రాడ్యుయేషన్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఫస్ట్ డేని ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అతనికి నమ్మశక్యంగా అనిపించలేదు. వీరేన్ అక్కడి నుండి కదలకపోవడంతో తనిష్క తిరిగి వచ్చి అతని చేయి పట్టుకుంది. మళ్ళీ నీ ఆలోచన ప్రపంచంలోకి వెళ్ళిపోయావా, రావెళ్దాం అంటూ అతన్ని బయటికి తీసుకెళ్ళింది. అదే సమయంలో తన క్యాబిన్లో కూర్చున్న మనోహర్ సార్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు. సార్, మీరు చెప్పిన పని పూర్తయింది. అన్వికి మంచి పోస్ట్లో అపాయింట్మెంట్ ఇచ్చాను. నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ హెల్ప్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నాడు అవతలి వ్యక్తి. మనోహర్ సార్ వెంటనే చిరునవ్వు నవ్వి, సార్, మీరు దేశం కోసం చేసే సేవతో పోలిస్తే నేను చేసింది చాలా చిన్న విషయం. మీలాంటి దేశభక్తులకు హెల్ప్ చేసే ఛాన్స్ రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. మనమందరం ఈ దేశానికి సైనికులమే. యూనిఫామ్ వేసుకునే వాళ్ళే కాదు, దేశం ప్రజల మంచిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ మాతృభూమికి సేవ చేస్తున్నట్టే అవతలి వ్యక్తి గంభీరంగా అన్నాడు. అతను మరెవరో కాదు, చీఫ్ వేదాంత్. మనోహర్ సార్ గౌరవంగా తలూపారు. మీరు చెప్పింది 100% నిజం సార్. పైగా ఆమె ప్రీష చెల్లెలు. ప్రీష ఎంత నిజాయితీగా పనిచేసేదో అన్వి కూడా అంతే నిజాయితీగా బాధ్యతగా పనిచేసిందన్న నమ్మకం నాకుంది. ప్రీష తిరిగి వచ్చే సమయానికి ఇక్కడ పరిస్థితులన్నీ సర్దుకుంటాయి అని అన్నాడు. ఒక విషయం, నేను చెప్పిన ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని అన్నాడు చీఫ్. మీరు నిశ్చింతగా ఉండండి సార్. ఈ కంపెనీ మొత్తం నమ్మకం పైన నడుస్తుంది. మీ మాట బయటికి వెళ్ళదు
అన్విని జాగ్రత్తగా చూసుకోండి. తను ఇంకా చిన్నపిల్లి, జీవిత అనుభవం చాలా తక్కువ. చీఫ్ మాటలకు ఆ బాధ్యత నాది సార్, మీరు వరి అవ్వకండి. నేను ఈ బాధ్యతని సమర్థుడైన ఒక మంచి పర్సన్కి అప్పగిస్తాను. అతను అన్వికి వర్క్ నేర్పించడమే కాకుండా తనని జాగ్రత్తగా చూసుకుంటాడు కూడా. దట్స్ గ్రేట్, ఇక నేను ఉంటాను అని చెప్పి చీఫ్ ఫోన్ పెట్టేసిన తర్వాత మనోహర్ తనలో తాను ఆలోచిస్తూ, ప్రీషా, నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో నాకు తెలియదు, కానీ వాళ్ళు నీ బాధ్యత తీసుకుంటే ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు అక్కడ కూడా క్షేమంగానే ఉంటావు అని అనుకుని రిలీఫ్గా బ్రీత్ తీసుకుని తన వర్క్లో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మనోహర్ అన్వి బాధ్యతని ఎవరికి అప్పగిస్తాడు? అన్వి ఈ కొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది? ప్రీషాని మీట్ అవ్వడానికి చీఫ్ వస్తాడా? దేవ డిశ్చార్జ్ అయిన తర్వాత దేవ ప్రీషల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.